అమ్మ వంట అయిందా? బాగా ఆకలిగా ఉంది. ఆ అయిపోతా ఉండాది. ఇగో ఇంకా ముక్కలే ఉడకలేదు, నువ్వు తినేస్తావా అయితే? దా. అమ్మా, అక్కడ అత్తయ్యని నీ కోడల్ని చూడు, అలసిపోయి అడ్డం పడ్డారు. పాపం నాన్న, వాళ్ళని చాలా కష్టపెడుతున్నావు. చెడపక్కన చెడేవు అని విద్యని కష్టపెట్టాలని చూసి వాళ్లే ఇరుక్కుపోయారు. ఇంకోసారి నా చెల్లి జోలికి రారమ్మా. ఏంటో నాన్న, కలిసి ఒక్కటిగా ఉండాల్సిన మనం కష్టాలు కక్షలతో బతకాల్సి వస్తుంది. అమ్మా, ఇంకెన్నాళ్ళమ్మా? మావయ్య కలిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి, అపార్థాలు తొలగిపోతాయి. అమ్మా, నేను కాల్ మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. అలాగే నాన్న. హలో, చెప్పండి అంకుల్. అమ్మా అఖిల, సాంబార్ అయిందా అమ్మా? అయిపోయినది నాయనా, కాస్త ఆగు. నువ్వు ఆగేలా లేవు, పోస్తా నాకు. ఇగో చూసుకో, ఊదుకో, మళ్ళీ మూతి కాల్చేసుకుంటావు. ఆహా, నాకు కావాల్సింది కూడా ఇదే. మొదటి చావు ఈ అఖిలాండేశ్వరి తండ్రితో మొదలవుతుంది. అమ్మో, నా మూతి కాలుతుంది, నువ్వే ఊదుకో. ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు. ఆగు. వెంకీ, అసలు ఏమైందో చెప్పు. తాతయ్య, ఎవరో ఈ సాంబార్లో విషం కలిపారు. నువ్వు ఏం మాట్లాడుతూ ఉండవు? విషం కలపడమేంది? ఇది నా చేత్తో నేను చేసిన వంట. ఒక నువ్వు చేసిన వంటలోనే కాదు, అన్నింట్లోనూ విషం కలిపారు.